ప్రైజ్ ద లార్డ్, షలోమ్, మరణాత. క్రైస్ట్ వాయిస్ అనే ఆధ్యాత్మిక వర్తమానానికి నేరుగా మిమ్మను మీ కుటుంబాలందరినీ కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానం పలుకుతున్నాం. బాగున్నారు అందరూ కూడా? చక్కగా దేవుని యొక్క వాక్యం ద్వారా ఎదుగుతున్నారా? ప్రతి దినము కూడా వాక్యము చదువుచున్నారని చెప్పి నమ్ముచూ ఉన్నారు. దయచేసి అందరూ కూడా కండ్లు మూసుకునండి, చిన్న ప్రార్థన చేసుకుని కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. ప్రేమగల మహాపరలోకపు తండ్రి, మా యేసయ్య నీకే వందనాలు ప్రభువా. అయా, ఇప్పుడు ఏదైతే నీ మాటలు మేము అందరము కూడా మరొక్కసారి ధ్యానిస్తున్నామో, మొట్టమొదటిగా ఇచ్చిన ఈ నూతన దినానికై ప్రభువా నీకే వేలాది వందనాలు తండ్రి. ఎంతోమంది వాళ్ళ కష్టాలు ముగించుకుని నీ వాక్యం వాళ్ళందరూ కూడా ఆలకిస్తుండగా తండ్రి నాన్న నీవు వాళ్ళతో మాట్లాడండి, వాళ్ళ జీవితాల కొరకు మాట్లాడండి, వాళ్ళ స్థితిగతుల కొరకు మాట్లాడండి, వాళ్ళ కుటుంబ పరిస్థితుల కొరకు మీరు మాట్లాడండి ప్రభా. తండ్రి, కావాల్సిన ఆత్మ జ్ఞానం నాకు అనుగ్రహించండి. వింటున్న వాళ్ళపై కూడా ఆత్మ కృపను ఉంచండి ప్రభా. చక్కగా ప్రతి ఒక్కరు కూడా నీ వాక్య ప్రకారం నడుచుకునే కృపను, ధన్యతను, భాగ్యాన్ని ఇవ్వమని యేసయ్య వారి నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రియులారా, ఈరోజు ఒక ప్రాముఖ్యమైన విషయం మీ అందరితో మాట్లాడడానికి పరిశుద్ధాత్మ దేవుడు నాకు పదే పదే ప్రేరేపించున్నాడు. అదేంటో ఒక వచనము చదివి మీ అందరూ కూడా నా వాక్యంలోకి తీసుకుని వెళ్తాను. తెరవండి. అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘం రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయము 5వ వచనం చదువుకుందాం. అమర్యాదగా నడువద్దు, స్వప్రయోజనము విచారించుకొనదు, త్వరగా కోపపడవద్దు, అపకారము మనసులో ఉంచుకొనదు. అలాగే 7వ వచనం చూసినట్లయితే అన్నిటికీ తాలు అనుకును, అన్నిటినీ నమ్మును, అన్నిటినీ నిరీక్షించును, అన్నిటినీ ఓర్చును. ప్రియులారా, అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన పత్రిక అనగా ఈ యొక్క సంఘానికి రాస్తూ మొదటి పత్రికలో ప్రేమ కోసం మాట్లాడుతున్నాడు. ప్రేమ ఎలాగుండాలి, ప్రేమ తత్వం ఎలాగుండాలి, ప్రేమ స్వభావం ఎలాగుండాలి, మనుషుల పట్ల ప్రేమ ఎలాగుండాలి, భార్యాభర్తల మధ్యన ప్రేమ ఎలాగుండాలో పౌలు గారు చాలా చక్కటి వివరణ ఈ కొరింథీ సంఘానికి అద్భుతంగా చూపించుకుంటూ వస్తున్నారు. ఎందుకంటే ఈ కొరింథీ సంఘము కొంచెము ఆర్థికంగా కొంచెం స్థిరపడిన సంఘము. ఎప్పుడైతే ఆర్థికంగా స్థిరత్వం ఉంటుందో ఖచ్చితంగా అక్కడ కొన్ని విషయాల్లో విడిపోతూ ఉంటారు. ప్రేమ చల్లారిపోతుంది. ఎందుకంటే డబ్బు విస్తరిస్తే పాపం అక్కడ కూడా విస్తరింపబడుతుంది కనుక ఆ విషయంలో వాళ్ళ ప్రేమను చల్లార్చుకుంటూ ఉంటున్నారు. ఈ ప్రేమ అనేది నిజంగా మన జీవితంలో ఉన్నట్లయితే అమర్యాదగా ఉండరట, నిరీక్షణ కలిగి ఉంటారట, చక్కగా కోపపడకుండా అందరిలో నెమ్మది కలుగుతూ సమాధానము కలుగుతూ ఉంటూ చక్కగా వాళ్ళ జీవిత నేపథ్యాన్ని ముందుకు నడిపించుకుంటూ ఉంటారు. ఈరోజు నా వాక్య అంశము మన యొక్క ఈ కాలంలో ఇప్పుడు ప్రస్తుత దినాల్లో వైవాహిక జీవితాలు ఎందుకు నిలబడట్లేదు, ఎందుకు పెళ్ళిళ్ళు జరిగిన ఒక 2 నెలలకో లేకపోతే ఒక సంవత్సరానికో లేకపోతే ఒక 6 నెలలకో మరి ఈ యొక్క విడాకుల వరకు వెళ్ళిపోతే, డివోర్స్ వరకు వెళ్ళిపోతూ ఎందుకు కుటుంబాలు వేరైపోతూ ఉన్నాయి, కుటుంబాలు సామాజిక పరంగా వేరైపోతూ ఈ కుటుంబము దోషులు, ఈ కుటుంబం పాపం అన్యాయస్తులైపోయారు, ఈ కుటుంబము మూర్ఖులు, ఈ కుటుంబం వచ్చేసరికి ఒక భయంకరమైన పరిస్థితిలో పడ్డారని చెప్పి సమాజము వాళ్ళపైన ఎత్తు చూపించే పరిస్థితులు వస్తూ ఉన్నాయి. ప్రియులారా, పెళ్ళి అనేది ఏదైతే ఉంటుందో ఇది ఇద్దరు మనుషుల యొక్క కలయిక కాదు. పెళ్ళి అనేది ఇది దైవ నిర్ణయము. దేవుడు ఏర్పాటు చేసిన గొప్ప చిత్తంలో దైవ నిర్ణయమైన పెళ్ళి అనేది అంత చిన్న విషయమే కాదు. 2 కుటుంబాలు కలుస్తాయి, 2 మనసులు కలుస్తాయి, 2 అభిప్రాయాలు కలుస్తాయి, 2 వైవాహికాలు కలుస్తూ ఉంటాయి, 2 జీవితాలు కలుస్తూ ఉంటాయి, 2 శారీరకంగా ఒకటైపోయి వాళ్ళ యొక్క మనస్తత్వం ఏకాభిప్రాయంతో ఈ యొక్క జీవితాలు ముందుకు వెళ్ళిపోతుంటాయి. మరి ఇప్పుడు ప్రస్తుత దినాల్లో మనం ఎక్కడ చూసినా డివోర్సెస్ అనేవి ఎక్కువగా చూస్తూ ఉంటున్నాం, విడాకులు అనేవి ఎక్కువగా చూస్తూ ఉంటున్నాం. ఇంతకు ముందు నాకు తెలిసిన ఒక జడ్జి గారు మాట్లాడితే చెప్పిన మాట ఏంటంటే, బాబు శ్యాంబాబు, ఎక్కడ చూసినా కూడా కోర్టుల్లో ఇంతకు ముందు నరహత్య చేసిన వాళ్ళ కొరకు లేకపోతే దొంగతనాల కేసులో లేకపోతే పెద్ద పెద్ద పిట్టి కేసులో ఉండేవి, కానీ ఇప్పుడు వచ్చేసరికి అవన్నీ కూడా పోయి అన్నిటికన్నా ఎక్కువగా వస్తున్న కేసులు ఏంటంటే డివోర్స్ కేసెస్. విడాకులు ఎక్కువగా తీసుకోవడం, అక్రమ సంబంధాలకు వెళ్ళిపోవడం, ఇష్టానుసారంగా భార్య భర్తకు లోబడకపోవడం, భర్త భార్యను ప్రేమించకపోవడం, ఇలాంటి పరిస్థితులు వచ్చి కుటుంబం అంతా కూడా చల్లాచెదురైపోయిన పరిస్థితులు వస్తూనే ఉంటున్నాయి. ఈరోజు మీ అందరికీ నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, ఎందుకు ఈ దౌర్భాగ్యము భారతదేశానికి పట్టింది, ఎందుకు వివాహ యొక్క ఆ సంస్థలు నిలబడలేకపోతున్నాయి, భార్యాభర్తల మధ్యన అనుబంధము ఎందుకు కూలిపోతూ ఉన్నాయి, భార్యాభర్తల మధ్యన ఆ యొక్క మంచి అనుబంధము, ఆ అనుసంధానము ఎందుకు అపవాదిగాడు నాశనమును చేస్తున్నాడో ఈరోజు కొన్ని విషయాలు మీతో మాట్లాడడానికి ఇష్టపడుతూ ఉన్నాను. ప్రియులారా, ఒక భర్తగా
ఒక బాధ్యత కలిగిన వ్యక్తిగా, నాకు ఒక వివాహము జరిగింది, నాకు కూడా ఒక మంచి భార్యను దేవుడు నాకు ఏర్పాటు చేసి ఉన్నాడు. అయితే ఒక భర్తగా, ఒక మగవాడిగా మీ అందరూ కూడా చెప్పే ఒక మంచి మాట ఏంటంటే, ఎప్పుడు కూడా నీ భార్యని కానీ లేకపోతే భార్యని నీవు నీ భర్తను కానీ పల్లెత్తు ఒక్క మాట అనకూడదు. చాలామంది కూడా ఎక్కడ గొడవ ప్రారంభమవుతుందంటే వాళ్ళ యొక్క సంభాషణతోనే ప్రారంభమవుతాయి. ఎప్పుడైతే ఒక మాట దురుసుగా ఇసురుతారో, ఎప్పుడైతే ఒక మాట లూజ్ టంగ్తో మాట్లాడేస్తారో ఖచ్చితంగా వాళ్ళకి ఈగోలు అనేవి ఉంటాయి. ఆ ఈగో హట్ అయిపోతూ ఉంటుంది, ఆ ఈగో బాధపడిపోతుంటుంది. ఎప్పుడు కూడా నీ భార్యని కానీ నీ భర్తని కానీ ఎప్పుడు ఒక మాట అనొద్దు. చక్కగా ఇద్దరు కూడా కలిసికట్టుగా 4 గోడల మధ్యన ఇది నాకు కొంచెం నచ్చలేదమ్మా, ఇది నాకు కొంచెం ఇష్టంగా లేదు, ఇది చేయకుండా ఉంటే మంచిది అని చెప్పి వాళ్ళ 4 గోడల మధ్యన సర్దుముఖం అవ్వాలి తప్ప ఇది బహిరంగంగా ఎప్పుడు కూడా పరిస్థితులు కూడా వెళ్ళిపోకూడదు. నేను ఎప్పుడు కూడా అనేకమైన పెండ్లి వివాహ సంగతుల్లో కూడా వాక్యంలో కూడా నేను చెప్పిన ఒకటే మాట ఏంటంటే, ప్రతి ఒక్కరు కూడా భార్యాభర్తల మధ్యన 3వ వ్యక్తి ఇన్వాల్వ్ అవ్వకూడదు. అది యొక్క భర్త తరపున, భార్య తరపున 3వ వ్యక్తి ఇన్వాల్వ్ అవ్వకుండా ఉన్నట్లయితే ఖచ్చితంగా జీవితం అనేది నిలబడుతూ ఉంటుంది. అబ్రహాముకి సారమ్మ గారికి గొడవ ఎందుకు ఏర్పడిందండి? 3వ వ్యక్తి అని ఆఖరి ఎంటర్ అయింది కనుక వాళ్ళ జీవితంలో కొంచెము ప్రారంభంలో సమాధానం లేని పరిస్థితులు వచ్చి ఉన్నాయి. ఎప్పుడైతే 3వ వ్యక్తికి నువ్వు అవకాశం ఇస్తావో, 3వ వ్యక్తి నీ జీవితం ఎంటర్ చేస్తావో ఖచ్చితంగా అది అతలాకుతమైపోయే పరిస్థితులు వస్తూ ఉంటాయి. ఈరోజు బైబిల్ ప్రకారంగా కొన్ని విషయాలు మీతో మాట్లాడుతాను. ఎందుకు కుటుంబాలు నిలవట్లేదో, ఎందుకు పరిస్థితులు ఎలాగ ఉంటున్నాయో మీ అందరికీ కూడా కొన్ని విషయాలు చెప్తాను. ఒకవేళ మీ కుటుంబాల్లో ఎవరైతే నూతనంగా వివాహము జరగబోతుందో, ఎవరైతే వివాహము చేసుకునబోతున్నారో, లేకపోతే భార్యాభర్తల మధ్యన సమాధానం లేని పరిస్థితులు ఎవరైతే ఉన్నారో, ఈ వాక్యము నేరుగా మీ కొరకే గనుక వాక్యాన్ని వినండి, ఈ వాక్య ప్రకారంగా వెళ్ళండి. ఖచ్చితంగా ప్రభు మీ జీవితంలో కార్యము చేస్తాడు. చూద్దాం, ఒక్కొక్కటిగా మీ అందరితో మాట్లాడతాను కనుక జాగ్రత్తగా ఆలకించవలసిందిగా చూద్దాం. మొట్టమొదటిగా భార్యాభర్తల జీవితము నిలబడాలి అంటే, భార్యాభర్తల జీవితము చక్కగా అన్ని విధాలకు కూడా ఆ సంసార జీవితము, ఆ కాపురము చక్కగా దేవుని చేత నడవబడాలంటే మొట్టమొదటిగా ఒకరినొకరు గౌరవించుకోవాలి, అలాగే లోబడి ఉండాలి. ఒకరినొకరు ఏం చేసుకోవాలట? గౌరవించుకోవాలి మరియు లోబడి ఉండాలి. ఒకరినొకరు గౌరవించుకుంటున్నారా? ఏంటి భార్యలని మీ అందరూ కూడా అడుగుతున్నారు, మీ భర్తకి గౌరవిస్తున్నారా? చక్కగా మీ భర్తని ఏమండి అయ్యగారు లేకపోతే యజమానుడు అని చెప్పి మీరు సంబోధిస్తున్నారా? లేకపోతే పేరు పెట్టి ఓ సామో, ఓ ఇది, ఓ అది అని చెప్పేసి పేర్లు పెట్టి పిలుస్తున్నారా? గమనించండి, ఒకరినొకరు గౌరవించుకుంటే ఖచ్చితంగా ఆ కుటుంబము అనేది నిలబడతారు. భర్తలారా మీ భార్యను ప్రేమించండి, అలాగే భార్యలారా మీ భర్తను ఏం చేయమంటున్నాడు దేవుడు? గౌరవించమన్నాడు, లోబడి ఉండమన్నాడు. వాక్యము తెరవండి అందరూ కూడా. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 22వ వాక్యము చదువుకుందాం. స్త్రీలారా ప్రభువుకు వలె మీ సొంత పురుషులకు లోబడి ఉండుడి. అలాగే 25వ వచనం కూడా చూసినట్లయితే, పురుషులారా మీరును మీ భార్యను ప్రేమించుడి. స్త్రీలు భర్తకి ఏమై ఉండాలి? గౌరవంగా లోబడి ఉండాలి. భర్తలైన వారు భార్యకి ఎల్లప్పుడూ కూడా క్రీస్తు వలె ప్రేమిస్తూ ఉండాలి. గమనించండి, క్రీస్తు ఈ లోకానికి ఒక వరుడుగా వచ్చాడు. మనము వధువు సంఘముగా, ఒక స్త్రీ సంఘముగా మనందరం కూడా ఈ లోకంలో ఏర్పడి ఉన్నాం. వరుడైన యేసు ప్రభువారు ఈ యొక్క వధువైన మనందరి సంఘమైన మనందరినీ ఎంత ప్రేమించుకుంటున్నాడు. ఏ కష్టము రాకుండా, ఏ విభేదాలు రాకుండా, ఏ నష్టాలు రాకుండా చక్కగా చూసుకుంటున్నాడు కదా. అలాగే క్రీస్తు ఎలాగైతే వధువు సంఘమైన మనందరినీ కూడా చూసుకుంటున్నారో మీరు కూడా అలాగే చూసుకోవాలి. భార్యాభర్తలను మీ ఇద్దరి మధ్యన గౌరవం ఉండాలి. ఎప్పుడు కూడా అందరూ ఉన్నప్పుడు నీ భార్యని ఒసే లేకపోతే అందరి మధ్యన తిట్టడం, అందరి మధ్యన ఏదో రకంగా ఒక రకమైన పరిస్థితులకు తీసుకుని వెళ్ళడం, అలాంటి పనులు ఎప్పుడు కూడా చేయకూడదు. రెస్పెక్ట్ ఈచ్ అదర్. ఇద్దరికిద్దరు చక్కగా గౌరవాన్ని తెచ్చుకోండి. భార్యవైన నీవు నీ భర్తకి అందరి మధ్యన యావండి అని పిలాలి. భార్యవైన నీవు భర్తవైన నీవు నీ భార్యను అందరి మధ్యన చక్కగా ఒక గౌరవార్థపరంగా ఉన్నట్లయితే ఆ కుటుంబం ఎంత చక్కగా నిలబడుతుందండి. నాకు బైబిల్లో పేతురు గారు పత్రిక రాస్తూ అబ్రహాము సారమ్మ గారి కోసం రాస్తూ ఒక మాట తెలియజేశారు. చూడండి, పేతురు రాసిన మొదటి పత్రిక, దయచేసి చూద్దాం. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 6వ వాక్యము చదువుకుందాం. ఆ ప్రకారము సారా అబ్రహామును యజమానుని పిలుచుచు, ఏమని పిలుతుందట సారమ్మ గారు అబ్రహాం గారిని? యజమానుడు. ప్రియులారా, బైబిల్లో ఇక్కడ యజమానుడు అని చక్కగా రాసుకుని వచ్చారు.
ఈరోజు మీ అందరినీ కూడా భార్యలను మీ అందరినీ కూడా అడుగుతున్నాను, నీ భర్తను ఏమని పెట్టి పిలుస్తున్నావు? యజమానుడు అని చెప్పి అవసరం లేదు, కానీ ఏమండి అని పెట్టి పిలుస్తున్నారా? ఒకరినొకరు గౌరవించుకుంటే, ఒకరినొకరు చక్కగా చూసుకుంటే ఆ కుటుంబం ఎందుకండి నిలవబడదు? ఆ కుటుంబం ఎందుకండి ఇదవ్వదు? మన భారతదేశానికి ఉన్న గొప్ప సాంప్రదాయం ఏంటంటే, మరి ఇప్పుడైతే లేదు కానీ ఆ దినములో ఉన్న గొప్ప సాంప్రదాయం ఏంటంటే, భర్త కంచం ఏదైతే భోజనం చేస్తాడో ఖచ్చితంగా భర్త తినేసి వెళ్ళిపోయిన తర్వాత ఆ కొంచెం మిగిలిన తర్వాత ఇంకొంచెం వేసుకుని అదే పళ్ళెంలో భార్య తినేది. ఇప్పుడు ఆ దినాలు లేవు. ఇప్పుడు భార్య ఎలాగొస్తుందంటే, నువ్వు తింటే తిను, లేకపోతే పో. భర్త కూడా ఎలాగొస్తాడంటే, ఉందా లేదా చూసుకుని వెళ్ళిపోతున్నాడు, లేకపోతే ఫోన్ తీసి స్విగ్గీకి ఆర్డర్ పెట్టుకుని వాడికి నచ్చింది వాళ్ళు తెచ్చుకుని తినేస్తారు. ఇది ఇంక ఎక్కడ సంసార జీవితము, ఇది ఎక్కడ కాపురము? గమనించండి, ఒక సేవకుడిగా మీ అందరి కూడా ఒక శ్రేయోభిలాషగా చెప్తున్న మాట ఏంటంటే, రెస్పెక్ట్ ఈచ్ అదర్. ఒకరినొకరు కూడా చక్కగా ప్రేమించుకోండి, ఒకరినొకరు చక్కగా గౌరవించుకోండి, ఆ కుటుంబం చక్కగా నిలబడతారు. మొట్టమొదటిగా కుటుంబ వ్యవస్థ అనగా భార్యాభర్తల మధ్యన ప్రేమ నిలవాలి అంటే మొట్టమొదటిగా ఒకరినొకరు గౌరవించుకోవాలి. రెండోదిగా భార్యాభర్తల మధ్యన ప్రేమ వ్యవస్థ పెరగాలి అంటే, ప్రేమ చక్కగా ఆ అభివృద్ధిలోకి వెళ్ళాలంటే రెండోదిగా చేయవలసిన పని ఏంటంటే క్షమాపణ మరియు సమాధానము కలిగి ఉండాలి. ఫర్గివ్నెస్ అండ్ పీస్ అనేది మీ ఇద్దరి మధ్యన ఉండాలి. తెరవండి బైబిల్ సంఘంలో కూడా అపోస్తలుడైన పౌలు కొలస్సీ సంఘానికి రాస్తూ 3వ అధ్యాయము 13వ వాక్యంలో ఒక చక్కటి మాట తెలియజేశాడు. చూడండి, ఎవడైనను తనకు హాని చేసినని ఒకరినొకడు ఎడల ఒకరినొకడు సహించుచు ఒకరినొకడు క్షమించుకొనుడి, ప్రభు మిమ్మను క్షమించలాగున మీరును క్షమించుడి. ఒకరినొకరు ఏం చేసుకోవాలట? క్షమించుకోవాలి. భార్యాభర్తల మధ్యన ఉండవలసింది ఏంటి తెలుసా? క్షమాపణ. ఏంటి, ఇన్ని సంవత్సరాలు జీవితం వెళ్తున్నప్పుడు ఒక మనిషి ఒక 15 రోజులు ఇద్దరిని కూడా కలిసి కట్టుగా ఒక రూమ్లో వదిలేసాం అనుకోండి, ఖచ్చితంగా వాళ్ళిద్దరి మధ్యన చిన్న చిన్న గొడవలు వస్తూ ఉంటాయి. వాళ్ళ యొక్క ఆలోచన వేరుగా వెళ్తుంది, భర్త ఆలోచన వేరుగా ఉంటుంది, భార్య ఆలోచన వేరుగా ఉంటుంది. భర్త ఒకలాగా వెళ్దాం అంటాడు, భార్య ఒకలాగా వెళ్తాం అనుకుంటారు. ఆ సమయంలో జరిగేది ఏంటంటే కొంచెం వాళ్ళిద్దరి మధ్యన మిస్అండర్స్టాండింగ్స్ వచ్చేస్తూ ఉంటాయి. నేను ఎలా చెప్పాను కదా, ఎలాగ వెళ్దాం అనుకున్నాను, నువ్వేటి ఎలా చేయించని చెప్పి కొంచెం మనస్పర్ధలు వస్తూ ఉంటాయి. అలాంటి సమయంలో నీతో నేను మాట్లాడేది ఏంటి, నువ్వు ఎలాంటిదాను అని చెప్పేసి వెళ్ళిపోకూడదు. క్షమాపణ కలిగి ఉండాలి. పోన్లే, ఏదో జరిగిందమ్మా, ఎందుకు చక్క కలిసి ఉందో ఏంటి, ఏదో జరిగిందండి చక్క కలిసి ఉందామంటే నువ్వు ఎప్పుడైతే క్షమిస్తావో ఆ మధ్యన సమాధానం ఉంటాయి. నువ్వు క్షమాపణ లేకుండా, నీలో సహించే గుణం లేకుండా వెళ్తే ఆటోమేటిక్ ఏముండదు? సమాధానం అనేది ఉండదు. ప్రియరా, ఈ మధ్యకాలంలో అనేకమైన కుటుంబాలు పూర్తిగా కోల్పోవడానికి, అనేకమైన కుటుంబాలు పూర్తిగా నాశనం అయిపోవడం గల కారణం ఏంటండి? క్షమించే గుణం లేదు. భర్తను భార్యను ఇష్టానుసారంగా తిట్టడం, భర్త భార్యను ఇష్టానుసారంగా అందరి మధ్యన తిట్టడం, ఇష్టానుసారంగా మాట్లాడుకుని వెళ్ళిపోవడం, వాళ్ళు లేకపోతే వీళ్ళ కోసం వాళ్ళ అమ్మగారి ఇంటికి వెళ్తే వాళ్ళ భర్త కోసం లేనిపోయిన మాటలు చెప్పడం, లేకపోతే భర్త వెళ్ళి వాళ్ళ తల్లిదండ్రుల దగ్గర అమ్మాయి కోసం లేనిపోయిన మాటలు చెప్పడం, ఇవన్నీ కూడా గొడవలకు వెళ్ళిపోతున్నాయి. మీరంటూ దేవుడు మీ ఇద్దరిని కూడా జతపరిచిన తర్వాత క్షమాపణ భావం ఉండాలి. మీరిద్దరు కూడా క్షమించుకుని వెళ్ళినట్లయితే ఎంత చక్కగా దీవెన ఉంటుందో. కోపం అనేది ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి ఉంటుందండి. మీకును ఉంటుంది, నాకును ఉంటుంది, మానవులైన మన అందరూ కూడా. యేసు ప్రభువారే ఒక విషయంలో యెరూషలేము మొత్తం వ్యాపార గృహం అయిపోయిందని చెప్పి, మందిరం వ్యాపార గృహంలో మార్చారని చెప్పి ఆయన కోపపడ్డారు. ఈరోజు మీ అందరిని చెప్పదలుచుకుంది ఏంటంటే క్షమాపణ, సమాధానం ఉండాలి. కోపం ఎంతకాలం ఉండాలి తెలుసా? అది కూడా వాక్యం చెప్తుంది. చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 26వ వాక్యము చూసినట్లయితే, కోపపడుడి కానీ పాపము చేయవద్దు, సూర్యుడు అస్తమించే వరకు మీ కోపమును నిలిచి ఉంచకూడదు. సూర్యుడు అంటే ఒక గంటలో నీ కోపం పోవాలి. అంతేగాని కొంతమంది చూడండి క్యారీ ఫార్వర్డ్ చేస్తూ ఉంటారు. ఎలాగన్నా దీంతో విడాకులు తీసుకోవాలి, ఎలాగన్నా వీడితో విడాకులు తీసుకున్న జీవితం నేను చూసుకోవాలని చెప్పి ఒక కోపము చల్లార్చిన పరిస్థితిలో ఉంటారు. కోపం వస్తూ ఉంటుంది. భర్తకి చెప్పు, నాకు ఇది నచ్చలేదు, ఇలా చేసింది. భర్తకి చక్కగా అర్థమయ్యే రీతిగా చెప్పాలి. ఎందుకంటే వివాహం చేస్తున్నాడు కాబట్టి అది ఇంకా పెడదాపులకు వెళ్ళిపోకూడదు. భార్యకి చెప్పు, అమ్మ నాకు ఇది నచ్చలేదు, ఎందుకు ఇలా చెప్పి అన్నట్లయితే అది చక్కగా ఉంటుంది. అంతేగాని కోపము జీవితాంతం, కోపం అలా పట్టుకుని వెళ్ళిపోయి ఒకరోజు అదే జడ్జి గారు మాట్లాడుతూ ఒక భార్యాభర్తలు అంటే ఇద్దరు కూడానట ఆ కోర్టు ప్రిమిసెస్లో తిట్టించుకున్నారు ఇద్దరు ఇష్టం వచ్చినట్టు. అదిగో నువ్వు ఆ రోజు ఎలా చేసావు, అదిగో ఆ రోజు నువ్వు ఎలాగున్నావు. కోపము చల్లార్చుకుంటే
అవి ఏమి కూడా పెద్ద గొడవలు కాదు కదా. జడ్జి గారు అంటున్నారట, అబ్బా అది విడిపోయే సమస్యలా కనబడట్లేదు. ఎందుకు విడిపోతున్నారంటే సమాధానం లేని పరిస్థితి. ఈరోజు మీ అందరికీ నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, క్షమాపణ గుణము కలిగి నేర్చుకోండి. ఇది భార్యాభర్తల మధ్యనే కాదు, కుటుంబం అందరి మధ్యన ఉండాలి. క్షమాపణ మరియు సమాధానముతో ఉండండి. చక్కగా ఇద్దరికిద్దరు ఒక మాట అనుకున్న మళ్ళీ కలిసిపోవాలి, మళ్ళీ చక్కగా స్నేహం కలిగి వెళ్ళిపోవాలి, మళ్ళీ చక్కగా ఆ సంసార జీవితం వెళ్ళాలి. ఇప్పుడు మీరు జీవిస్తున్న జీవితము రేపు పొద్దున మీ పిల్లలకి అది ఎంతో ఆదర్శవంతంగా ఉంటుంది కనుక ఈ మాటలు జాగ్రత్తగా ఆలకించవలసిందిగా కోరుచున్నాం. ఎప్పుడైతే దావీదు ఎప్పుడో ఒక విషయం గుర్తుపెట్టుకోండి, భర్తకి అగేన్స్ట్కి వెళ్ళినా, భార్యకి అగేన్స్ట్కి వెళ్ళినా దేవుడు ఎప్పుడు కూడా ఒప్పుకోడండి. ఎప్పుడైతే దావీదు గారు ఆర్క్ ఆఫ్ కవెనెంట్ అంటే మందసాన్ని యెరూషలేములో తీసుకొచ్చిన ఆనందంలో పిచ్చి వల్ల గెంతులేసుకుని డ్యాన్స్లు వేస్తాడు. అబ్బా నా యొక్క మందసం వచ్చేసింది, దేవుడు వచ్చేసాడు, ఇంకా నాకు విజయాలు వచ్చేస్తాయని చెప్పి ఆనందంతో డ్యాన్స్ వేసుకుంటే ఆ డ్యాన్సులకి తన ఆభరణాలు కూడా పడిపోయాట. రాజుగారు వేసిన ఆభరణాలు కూడా పడిపోతే పైనుంచి కిటికీలో దావీదు భార్యని మీకాలు చూస్తుంది. నా భర్తకని పిచ్చి పట్టిందా, వీడికేమో బుద్ధి పనిచేస్తుందా, అక్కడ చుట్టుపక్కల ఉన్న అందరూ కూడా ఏంటి ఇలాగేందని చెప్పి అనుకుంటుంటే ఒక రకమైన ఆలోచనతో వెళ్ళిపో. దావీదు అందరూ కూడా దీవించిన తర్వాత మేకాలను కూడా ఆస్వాదించడానికి వచ్చినప్పుడు మేకాలు దావీదుతో మాట్లాడడం మొదలుపెట్టేది. ఏమయ్యా దావీదు, ఇంత పిచ్చి వాళ్ళకి గెంతుతున్నావు, నువ్వు ఒక రాజువి, నీకు బుద్ధి ఉందా, నీకు జ్ఞానం ఉందని చెప్పి నిజానికి మీకాలైన భార్య దావీదు గారికి ఏం చేయాలండి, సపోర్ట్ చెయ్యాలి. ఎంత చక్కగా చేశారండి, మీకు ఎంత సంతోషం అనిపించిందో, నాకు సంతోషం అనిపించింది అని చెప్పి అనుంటే దేవుడు ఆమె దీవించేవాడేమో. ఎప్పుడైతే భర్తకి అగెన్స్ట్గా మాట్లాడిందో, భర్తకు విరుద్ధంగా మాట్లాడిందో దేవుడు ఇచ్చిన గుణపాఠం ఏంటి తెలుసా? 1 సమూయేలు గ్రంథము 6వ అధ్యాయము తెరవండి. 1 సమూయేలు గ్రంథము 2 సమూయేలు గ్రంథము 6వ అధ్యాయము 23వ వాక్యంలో, మరణము వరకు సౌలు కుమార్తెకు మీకాలు పిల్లలు కనకయుండెను. మరణము వరకు ఇంకా మీకాలకి ఏట్లేదు, గర్భఫలం లేదు. ఎందుకంటే భర్తకి అగేన్స్ట్గా వెళ్ళింది కనుక, భర్తను ఒక మాట అన్నది కనుక దేవుడు ఇచ్చిన పనిష్మెంట్. ఈరోజు దేవుడు ఎప్పుడు కూడా భార్యాభర్తలు విడిపోవాలని చెప్పి కోరుకోడు. ఇద్దరు కూడా ఒక మంచి అండర్స్టాండింగ్తో వెళ్ళి మ్యూచువల్ అండర్స్టాండింగ్తో మీరు కొనసాగలిగితే ఆ కుటుంబాలు ఎంతో బాగుంటుంటాయి. ఎప్పుడు కూడా భర్తకు విరుద్ధంగా వెళ్ళొద్దు, భార్యకి మీరు విరుద్ధంగా వెళ్ళకండి. ఇద్దరు కూడా ఒక భిన్న అభిప్రాయంలో ఉన్నప్పుడు కూడా ఒక అభిప్రాయం ప్రకారంగా వచ్చి ఇద్దరు జీవితాన్ని కొనసాగించగలిగినట్లయితే ఖచ్చితంగా సమాధానం మీ కుటుంబంలో ఉంటుంది. దేవుడు మీ అందరినీ కూడా, భార్యాభర్తలు మీ అందరికి కూడా ఒక మంచి సమాధానంతో నింపుని గాక. ప్రార్థన చేసుకుందామా? మహాపరిశుద్ధుడైన మా పరమ తండ్రి, మా యేసయ్యా, నీకే వందనాలు అయ్యా. ఈరోజు మేము ఎలా బ్రతకాలో ప్రతి ఒక్కటి కూడా మాకు బోధించావు, దానికే నీకు వేలాది వందనాలు, స్తుతులు ప్రభా. తండ్రి, ప్రతి ఒక్కరూ కూడా తండ్రి నాయన వాళ్ళ జీవితంలో క్షమాపణ, సమాధానమును, ఒకరినొకరు గౌరవించుకుని ఎలాగైతే భార్యాభర్తలు వెళ్ళుచున్నారో వాళ్ళ యొక్క వైవాహిక జీవితాన్ని నువ్వు బలపరచండి ప్రభా. తోడుగా ఉండండి. దూర విదేశ ప్రాంతంలో ప్రతి ఒక్క ఆడబిడ్డను, ప్రతి ఒక్క పురుషుని వాళ్ళ యొక్క జీవితాన్ని దీవించండి, ఆస్వాదించండి ప్రభా. అలాగే తండ్రి, ఈ దినం ఎవరైతే ఈ వాక్యం విన్నారో చక్కగా ఈ వాక్యం ప్రతి ఒక్క హృదయంలో నాటబడిపోలాగా కృప దయచేయమని, అపవాదుగా దొంగలించిపోకుండా సహాయం దయచేయమని యేసువారి నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుడు మీ అందరినీ కూడా దీవించిన కాకండి. గాడ్ బ్లెస్ యూ. ఈ వాక్యాన్ని అనేక మందికి ఫార్వర్డ్ చేయండి. ప్రతిరోజు సోమవారం నుండి శనివారం వరకు దైవదేవుని వర్తమానం మీకు కావాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ ఏదైతే ఉందో ఆ నెంబర్స్ మీరు ఫోన్ చేసినట్లయితే ప్రతి దినము దేని వర్తమానం అందరం జరుగుతాయి. అలాగనే ఈ పరిచయం ద్వారా మీరు బలపడినట్లయితే స్క్రీన్ మీద కనిపిస్తున్న అకౌంట్ డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో ఆ అకౌంట్ డీటెయిల్స్కి మీ అమూల్యమైన సహకారం మాకు అందించినట్లయితే మాకు అది ఎంతో ప్రోత్సాహంగా ఉంటుంది. గాడ్ బ్లెస్ యూ అండి. దేవుడు మీ అందరి వైవాహిక జీవితాన్ని దీవించి ఆశీర్వదించిన గాక. వాక్య పరిచయంలో మీ సోదరుడు పాస్టర్ శామ్. థ్యాంక్ యూ. ఏపీ థియలాజికల్ యూనివర్సిటీ. మీరు బైబిల్ కాలేజీలో చేరాలనుకుంటున్నారా? అయితే ఏపీ థియలాజికల్ యూనివర్సిటీ మీకు ఆహ్వానం పలుకుతుంది. మా వద్ద BTH, BD, MTH, MDiv, PhD మొదలగు కోర్సులు అందుబాటులో ఉన్నాయి. మరిన్ని వివరాల కొరకు మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్లు 9666442222 మరియు 8121333322. అలాగే ఈ ఫోన్ నెంబర్లకు సంప్రదించి మీ యొక్క అడ్మిషన్స్ కొరకు ఫోన్ చేయగలరు.